డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, జగన్ సెల్ఫ్ గోల్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరువు మొత్తాన్ని మురికి కాలువలో కలిపేసినట్టుగా అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి మంది బలం మంద బలం లేకపోతే అతను ఏ మాట మాట్లాడలేడు. కనీసం అధికారంలో ఉన్న ఈ కూటమి సభ్యుల్ని కనీసం ఫేస్ చేయలేడు. జగన్మోహన్ రెడ్డికి అంత భయాందోళనలు ఉన్నాయి అనే ఒక సంకేతం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం వ్యాపించేసింది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ అసెంబ్లీ సమావేశాల ఈ తరుణంలో చూసుకుంటే గనుక జగన్మోహన్ రెడ్డి ఒక కుంటి సాకు చెప్పి తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వని ఆ సభకు నేను రాను అని కోర్టుకు వెళ్ళనివ్వండి, ఏమైనా జరగనివ్వండి, కానీ బడ్జెట్ సమావేశాలకు సైతం ఆయన హాజరు కాకుండా మంది బలం లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏ పని చెయ్యలేడు అనే ఒక సంకేతాన్ని ప్రజల్లోకి పంపించారు. దాంతోపాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో జరుగుతున్న అరెస్టులు కానీ, వాళ్ళు పెట్టే అసభ్యకరమైన పోస్టుల వ్యవహారం మొత్తం పంచనామా చేసేసి అదంతా ప్రజల ముందు చూపెట్టడం మూలాన వాళ్ళకి కోర్టులో ఏ రకమైన శిక్షలు పడతాయి, వాళ్ళకి ఎన్ని రకాలైన శిక్షలు అప్లై అవుతాయి అనే దానికంటే ప్రజా కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బట్టలు ఊడదీసి నిలబెట్టినట్టు అయిపోయింది. ఈ విషయంలో మరి కూటమి ప్రభుత్వం, ఎస్పెషల్లీ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తాను ఆవేశంగా ఊగిపోవటం మూలాన కూటమిలో కదలికలు వచ్చి ఇవన్నీ జరిగాయి అనేది మాత్రం వాస్తవం, ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే దీనికంటే ముందు గత 4 నెలల్లో ఇలాంటి వ్యవహారం దేని మీద మరి కూటమి సభ్యులు కానీ, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ దాని మీద ఎక్కువగా ఫోకస్ ఏం పెట్టలేదు. కానీ వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్ తోటి బయటకు వచ్చిన పేర్లన్నిటి ద్వారా కానీ, లేకపోతే సోషల్ మీడియాలో ఈ అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వాళ్ళందరి మీద ఈ కూటమికి సంబంధించిన పార్టీ తాలూకు మనుషులు పెడుతున్న కేసులు కావచ్చు, ఏ రకంగానైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుడి భుజంలాగా ఉన్న సోషల్ మీడియా వింగ్ మొత్తం నిస్తేజం అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది అనేది మాత్రం ఖచ్చితంగా ఇందులో ఒప్పుకొని తీరాల్సిందే. అలాంటి ఒక అసభ్యకరమైన ప్రాపగాండా చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి బలం లేదు అనే దాన్ని వాళ్లే ప్రూవ్ చేసుకున్నట్టుగా అయిపోయింది. గతంలో ఎవరి మీదనైనా సరే బూతులతో విరుచుకు పట్టడంలో, అసెంబ్లీకి చంద్రబాబు నాయుడు భార్యని అసెంబ్లీలో సైతం అవమానించిన కారణానికి ఆయన అసెంబ్లీకి రాకపోయినా మిగతా సభ్యులందరూ వచ్చారు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఉన్న మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు రావటం లేదు అనే విషయంలో అతి పెద్ద చర్చ జరుగుతోంది. దీనికంటే కూడా అటుపక్కన శాసన మండలిలో మాకు బలం ఉంది కాబట్టి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వాళ్ళందరూ శాసన మండలికి హాజరయ్యి ఏదో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే పని చేస్తున్నాము అని అనుకుని నిన్న బొక్క బార్లా పడిపోయారు. మంత్రులందరూ శాసన మండలికి హాజరయ్యి అక్కడ వాళ్ళకి ధీటైన సమాధానం చెప్పటం. ఎందుకంటే కన్నుకి కన్ను పన్నుకి పన్ను అన్నట్టు వాళ్ళు అరిచే అరుపులకు కానీ, వాళ్ళు వాడే భాషకు కానీ అదే రేంజ్లో తిరిగి వాళ్ళకి సమాధానం చెబితే వాళ్ళంతా నివ్వెరపోయి చూడటం అయిపోయింది. ఎస్పెషల్లీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో శాసన మండలిలో ఏదో పెద్ద గందరగోళం జరగబోతోంది, బడ్జెట్ మీద వాళ్ళు ఏదో ఒక కొర్రీలు పెట్టబోతున్నారు అనేది తప్పుదోవ పట్టిపోయి ఈ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు మొత్తం ఏకరవు పెట్టడం. ప్రతిరోజు వార్తాపత్రికల్లో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన పనులు మొత్తం రోజు ఏకరవు పెడుతూనే ఉన్నారు. వాటన్నిటి విషయంలో వైసీపీ వెనకడుగు వేయవలసి వచ్చింది. అలాంటిది కొంచెం ఓవర్కమ్ చేయటానికి శాసన మండలిలో తమకున్న మంది బలంతో వాళ్ళు ఏదో చెయ్యొచ్చు అనుకున్న ఆ ప్లాన్ కూడా కాస్త కుదేలైపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి తాను అసెంబ్లీకి అటెండ్ అయి ఉంటే గనుక ఏదో కొంత ఆయనకు మైక్ ఇవ్వలేదనో కారణం మీదనో ఆయన మరి ప్లకార్డులు పట్టుకొని ఏమన్నా చేస్తే మరి వెల్లోకి వెళ్ళి అక్కడేదైనా గందరగోళం సృష్టిస్తే మార్షల్స్ ఎత్తి బయటేసే విషయంలోనూ కొంత ఏదో సాధించినట్టు ఉండేవాడేమో.
జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. ఎందుకంటే ఆ పని చేయటానికి ఆయనకి భయం. అలాంటి పని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేయలేకపోతూ ఉన్నాడు. గతంలో 2014, 19 మధ్యలో ధీటైన బలం ఉండటం మూలాన ఆయన ప్రతిపక్ష నేతగా హాజరయ్యాడు తప్ప, జగన్ ఉత్తి భయాందోళనలో ఉన్నాడు. జగన్ ఉత్తి భయపడే లాంటి వ్యక్తి అనేది ఈ రోజున సంకేతం ఇచ్చినట్టు అయిపోయింది. దీన్ని ఎదుర్కొనాలి అనంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో విస్తృతమైన విశృంఖలమైన ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఉక్కుపాదం వేసి మోపటంతో అది కూడా కుదేలైపోయింది. యాతావాత తీసుకొచ్చి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు బలం లేకపోతే ఏమాత్రం పనికి రారు, జగన్మోహన్ రెడ్డి ప్లాన్లు మొత్తం రివర్సే అయిపోతాయి అనేలాంటి సంకేతం వెళ్ళటంతో ప్రజలందరిలో కూడా జగన్ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడు, ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకు వెళ్ళగలిగినోడు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు గొడవ చెయ్యలేడు అనే విషయంలో ఎక్కువగా చర్చ జరుగుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు కాదా? ఇలాంటి విషయాల్లోనే మరి శాసన మండలికి ఉన్న సభ్యులందరూ హాజరయ్యారు అనగానే జగన్మోహన్ రెడ్డి భయం వచ్చి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బాగా ఎక్స్పోజ్ అవటం మొదలుపెట్టింది. ఇక ఈ కూటమికి తాలూకు ఉన్న ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే సామాన్య ప్రజానీకం కావచ్చు, ఇలాగా విశ్లేషణ చేసే విశ్లేషకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఆయనకున్న భయాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేయటం జరుగుతుంది. ఇలాంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయిపోయింది. ఆయన గనక అసెంబ్లీకి హాజరయ్యి ఉంటే వీటన్నిటినీ ఖచ్చితంగా తుడిచిపెట్టేసి ఉండేవాడు. ఇప్పుడు ఆయన ఏదో మైక్ ముందు కూర్చొని ప్రెస్ మీట్లో పెట్టి నేను గంటన్నర సేపు బడ్జెట్ మీద మాట్లాడాను, నాకు అక్కడికి వెళ్తే ఇంత సమయం ఇవ్వరు కాబట్టి నేను వెళ్ళడం లేదు అనే మాటలకు కూడా ఏమి శాంటిటీ లేకపోయింది. ఆడికెళ్తే ఇచ్చేవాళ్ళేమో అనే అనుమానాలు మరి ప్రజల్లో వస్తాయి కదా. దాన్ని కూడా కూటమి సభ్యులు అసెంబ్లీలో సైతం జగన్మోహన్ రెడ్డి రావాలి, ఆయన వచ్చి ఇక్కడ మాట్లాడాలి, ఏమో ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో ఆయన ముందుగానే ఎలా ఊహిస్తాడు, ఇలాంటి వాటన్నిటినీ ఆయన తన సొంత మైండ్లో ఊహించుకోవటమే తప్ప ఇక్కడ అలాంటి పరిస్థితులు లేవు అని చెప్పే ప్రయత్నంలో కూడా కూటమి సభ్యులు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టుగానే కనిపిస్తూ ఉంది. యాతావాత వచ్చి అన్ని వేళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే మనిషి కాడు. జగన్మోహన్ రెడ్డి అధికారం ఉంటేనే ఆ అధికారం దర్పం చూపించుకుంటూ ఆయనలో ఉన్న ఆ భయాన్ని దాచిపెట్టుకుని పైకి బింకంగా కనపడగలుగుతాడు అనే సంకేతం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా వ్యాపిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉండవలసిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్టడుగు స్థాయికి పడిపోయింది. ఇప్పుడు అసలు ప్రతిపక్షమే లేదు అనే స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న పార్టీలు మొత్తం కూటమి వైపు ఉన్నాయి, మరి జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరు కనిపించటం లేదు. వీళ్ళందరూ చేసిన బాగోతాలు మొత్తం ఒక్కటొక్కటిగా బయటపడిపోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో దాక్కొని కూర్చొని ఉన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టేగా. తనకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఆ నావను ఆయనే ముంచేసినట్టుగా అయిపోలేదు. ఇదే ఈరోజు కుండబద్దలు.